అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సున్నితమైన, మారుమూల మరియు సరిహద్దు ప్రాంతాల్లో నివసించే అర్హులైన స్థానిక, స్వదేశీ పౌరులకు ఆయుధ లైసెన్సులు మంజూరు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీ అనంతరం ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. రాష్ట్ర సంస్కృతి, భూమి, గుర్తింపు రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. ముఖ్యంగా మైనారిటీ ఆధిపత్య ప్రాంతాల్లో నివసించే పౌరుల భద్రత కోసం లైసెన్సులు మంజూరు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మైనారిటీ ఆధిపత్య, సున్నితమైన ప్రాంతాల్లో నివసించే స్వదేశీ ప్రజలు ఎంతో కాలంగా లైసెన్సులు అడుగుతున్నారన్నారు. అంతేకాకుండా అస్సాం సరిహద్దు రాష్ట్రం అవడం మూలంగా అక్రమ చొరబాట్లు, ఉగ్రవాద కార్యకలాపాలు మరియు ఇతర భద్రతా సవాలు తలెత్తుతాయని, అందుకోసమే పౌరులకు ఆయుధ లైసెన్సులు మంజూరు చేయనున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు త్వరలో ఆయుధ లైసెన్సులు మంజూరు చేయడానికి ప్రత్యేక పథకం రూపొందించనున్నట్లు తెలుస్తోంది. లైసెన్స్ పొందే ప్రక్రియ, అర్హత ప్రమాణాలు మరియు ఇతర విషయాలు ప్రభుత్వం త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.